నా పేరు గోగులమూడి రాజు. వయసు 74 సంవత్సరాలు. ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి వైద్యం. నేను దాదాపుగా 50 ఏండ్ల నుంచి ఈ వైద్యం చేస్తున్నా. కీళ్ళ నొప్పుల గురించి మీకు ఒక మంచి మందు సలహా ఇద్దామని చెప్పేసి చెప్తున్నాను. ఇది మీరు రాసుకోండి. ఈ కీళ్ళ నొప్పులు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. తిండి వల్ల కానీ, ఇప్పుడు వీళ్ళు పండించేటువంటి పంటల్లో మొత్తం కెమికల్స్ వాడడం కానీ, లేకపోతే మనోవ్యాధుల వల్ల కూడా కొంత, ఈ మధ్య చికున్ గున్యా అనేటువంటి జ్వరం వచ్చి దానివల్ల శాశ్వతంగా కీళ్ళ నొప్పులు రావడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వయసులో ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, ముసలాళ్ళకి వస్తున్నాయి, నడి వయసులకి వస్తున్నాయి. వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు జనాలు. కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే నేను మీకు చెప్పేటువంటి వైద్యాన్ని జాగ్రత్తగా మీరు రాసుకుని దాన్ని మీరు అమలు చేసుకుంటే, దాన్ని మీరు తయారు చేసుకుంటే మీ కీళ్ళ నొప్పులు తగ్గి మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. మొదటిది ఫిరంగి చెక్క. దీన్ని హిందీలో షెల్లకి అని కూడా అంటారు. ఇది ఒగరుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. దీన్ని ఎండించి పౌడర్ చేసి, దీన్ని కొన్ని దినుసుల్లో నేను ఇంకా చెప్తాను తర్వాత, వీటిలో కలిపి మీరు వాడుకుంటే కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది, శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది, శరీరంలో మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని కరెక్ట్గా తయారు చేసుకోగలిగితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. నంబర్ 2 గుగ్గిలం. దీంట్లో 4 రకాలు ఉంటాయి. తెల్ల గుగ్గిలం, రత్నపురి గుగ్గిలం, మైసాక్షి గుగ్గిలం, ఇంకోటి పుట్ట గుగ్గిలం. ఈ 4గిట్లో మనకి ఔషధ యోగం ఉండేటువంటిది, మంచిగా మనకి పనిచేసేటువంటిది మైసాక్షి గుగ్గిలం. ఇది ఫస్ట్ క్లాస్ పనిచేస్తుంది. ఇది నంబర్ 1 పనిచేస్తుంది. నొప్పులు తగ్గించడానికి, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గించడమే కాకుండా గడ్డలు, కంతులు, ఉబ్బు, నీరు ఇవన్నీ కూడా తీసేస్తుంది. మనిషిని ఆరోగ్యవంతంగా చేసి ముఖంలో ఒక కళ తీసుకొస్తుంది. ఇది మా అనుభవ యోగం ఇది. కాబట్టి దీన్ని మీరు మైసాక్షి గుగ్గిలాన్ని శుద్ధులు చేసుకుని ఉపయోగించాలి. 3వది దశమూలాలు. 4వది పెన్నేరు. పెన్నేరు అంటే మనం మామూలుగా అశ్వగంధ అని కూడా అంటారు. ఈ అశ్వగంధ మార్కెట్లో ఈ చెట్లు అమ్మేటువంటి దుకాణాల్లో దొరుకుతుంది. ఇది తీసుకొచ్చి దీన్ని శుద్ధి చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి? మొదటిసారి ఆవు పాలలో మంచిగా ఉడికించి దీన్ని ఎండించి, మళ్ళీ ఇంకోసారి ఆవు పాలలో ఉడికించి మళ్ళీ ఈ విధంగా 3 సార్లు చేయాలి. 3 సార్లు చేస్తే ఈ పెన్నేరు శుద్ధి అవుద్ది. ఇకపోతే నిర్గుండి. దీనినే వావిల చెట్టు అని అంటారు. వావిల చెట్టులో 2 రకాలు ఉన్నాయి, నలుపు, తెలుపు. ఇప్పుడు మనకి సాధారణంగా ఇప్పుడు నలుపు దొరకట్లేదు అనుకోండి, ఎంతోమంది ఆ నల్ల వావిల దొరుకుద్దేమో అని ఎంతోమంది వెతుకుతున్నారు. ఎవరికి అది దొరకట్లేదు, ఎక్కడో ఒక చోట ఉంటుంది. కానీ తెల్లది మాత్రం మనకి ఎక్కడంటే అక్కడ ఉంటుంది. ఇది మనకి ఔషధ యోగం. దీని ఆకు, దీని చెక్క ఒగరుగా, చేదుగా ఉంటాయి. అయితే దీన్ని ఎండించి పౌడర్ చేసి ఈ మందులలో కలుపుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో కూడా ఇది కలుపుకొని వాడాల్సి వస్తుంది. తర్వాత కసింద. హిందీలో కసౌంది అంటారు, సంస్కృతంలో కాసారి అంటారు. మనకి ఈ చెట్టు ఊర్లలో కానీ, ఇప్పుడు పల్లెటూరులో ఎంతోమందికి తెలుసుది. ఎక్కడ ఈ పొలాల గట్ల మీద కానీ, రోడ్ల పక్కన కానీ దీని కొమ్మ నాటితేనే చెట్టు వచ్చేస్తుంది. దీనికి వేర్లతో సహా వెయ్యాలని ఏం లేదు. ఇక నల్ల తుమ్మ. దీన్ని బబుల్ అంటారు. బర్బూర్ అని కూడా అంటారు. ఈ చెట్టు తెలియని వారు ఉండరు. దీని ముళ్ళు పొడుగ్గా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. నల్ల తుమ్మ చెట్లు చాలామంది వ్యవసాయదారులకు తెలుసు, ఊర్లలో తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు చాలామందికి నల్ల తుమ్మ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. దీని గోందు ఏదైతే బంక ఉందో దీన్ని మనం చక్కగా శుద్ధి చేసుకోవాలి. ఆవి నెయ్యిలో శుద్ధి చేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకూడదు. తర్వాత ఇంకొకటి బాదం చెట్టు. దీన్ని వాతవైరి అంటారు సంస్కృతంలో. దీని గోందు గురదాలు అంటే కిడ్నీస్లో ఉన్నటువంటి రోగాలను కూడా తీసేస్తుంది. మనిషికి అమితమైనటువంటి బలం వస్తుంది. పహిల్వాన్లు కూడా
దీని పొడి ఒక టీ స్పూన్ పొడి రాత్రి నీళ్ళలో నానబెడితే అది ఒక కప్పు నిండా వస్తుంది. దాన్ని ప్రొద్దుట తింటారు, ఎందుకంటే బలానికి. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పినన్నిటికి కూడా వాటి మోతాదులు చెప్తాను, మీరు రాసుకోండి. పిరంగి సాంబ్రాణి 10 గ్రాములు, గుగ్గిలం 5 గ్రాములు, దశమూలాలు 10 గ్రాములు, అట్లనే పెన్నేరు అనగా అశ్వగంధ పౌడర్ 20 గ్రాములు, నిర్గుండి 5 గ్రాములు, కసివింద 5 గ్రాములు, నల్లతుమ్మ బంక శుద్ధి చేసింది 10 గ్రాములు. ఈ 7 వస్తువులు నేను చెప్పిన పాళ్ళు కలిపి మీరు కరెక్ట్గా వాడితే ఉదయం సాయంత్రం ఒక అర చెంచా కానీ చెంచా కానీ ఈ విధంగా మీరు ఇప్పుడు నేను చెప్పిన పాళ్ళు ప్రకారం మీరు ఇంకో ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది ఆ విధంగా చేసుకుని ఉదయం 1/2 టీ స్పూన్, సాయంత్రం 1/2 టీ స్పూన్ మీరు భోజనం చేయడం కంటే ముందు వేడి నీళ్ళతో తీసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, సమస్తమైనటువంటి నొప్పులు తగ్గిపోతాయి. పచ్చం ఏంటంటే పెద్ద పచ్చం లేదు, ఎందుకంటే వాతానికి సంబంధించినటువంటి ఐటమ్స్ తీసుకోకూడదు. దీంట్లో ముఖ్యంగా ఏంటి, వంకాయ కానీ ఆలుగడ్డ అంటే ఇప్పుడు మనం బంగాళదుంప అంటాం, చేప, కోడి కూర, వీటికి కొంచెం దూరం ఉండడం మంచిది. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు తయారు చేసుకోలేని పక్షంలో మమ్మల్ని సంప్రదిస్తే మీకు మెడిసిన్ కావాలంటే కూడా పంపిస్తాం. సమస్త ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం.